పెత్తందారులు పేదలు ఈ ఎజెండా ఎన్నికల ఎజెండాగా మారింది. ఇది క్లాస్ వార్ కింద మారి పేదలు ధనికులు మధ్య ఈ ఫైట్ కింద ఓటు డివైడ్ అయ్యే అవకాశం మీరు ఎంతవరకు గమనిస్తూ ఉన్నారు? రజనీకాంత్ గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న తెలకపల్లి రవి గారికి, జూపూడి ప్రభాకర్ అన్నకి, టీవీ నేను ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. రజనీకాంత్ గారు ఇందులో పేదలు ఎవరో పెత్తందారులు ఎవరో క్లారిటీ లేదు. ప్లస్ క్లాస్ పేదలు పెత్తందారులుగా డివైడ్ చేసి జరుగుతున్న ఎన్నికల వార్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా తెలివితేటలుగా ఈ స్లోగన్ని తెర మీదకి తెచ్చింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరినీ కూడా తన ఓటు బ్యాంక్గా మలిచే ప్రక్రియలో భాగంగా ఇది ఒక ఎత్తుగడ, ఒక కాన్స్పిరసీ. అంటే సంక్షేమ పథకాలు రజనీకాంత్ గారు అది ప్రభుత్వ పథకాలు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకాలు డీడీ పీపుల్కి అందుతాయి. దాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాల్సి వీళ్ళేదో ఇన్వెస్ట్ చేసి వీళ్ళ డబ్బులు ఇచ్చి చేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా 2024 తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇంతకంటే మెరుగ్గా సంక్షేమ పథకాలు ఇస్తాయి. దాన్ని పట్టుకొని పేదలు పెత్తందారులు అనే పదానికి పొంతిక రెండింటికి మధ్యన అసలు ఏమాత్రం రిలవెన్స్ లేదు. రెండవది మళ్ళీ ఇంకొక దానికి జోడించారు, అంటే నగిషీలు దిద్దారు. ఇది కొద్దిగా మెరుగ్గా లేదని చెప్పి నగిషీలు దిద్దారు. ఏమిటి అని అంటే సంక్షేమ పథకాలు కొనసాగించే ప్రభుత్వం కావాలా, ఇది రద్దు చేసే ప్రభుత్వం కావాలా, అంటే అది ఎక్కడం లేదని చెప్పి ఇది తీసుకొచ్చారు. ఏంటి సంక్షేమ పథకాలు మీరు కొనసాగించడం ఏంటి? స్వాతంత్రం వచ్చి నుంచి అన్ని ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వ బాధ్యత, ఇంకా కొనసాగించవలసిన అవసరం ఉంది. ఎప్పటి వరకు అవసరం ఉంది అది బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్తారు. సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ వచ్చినంత వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు ఆపడానికి వీలు లేదు. ఈ స్కీమ్స్ అన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనవి. దీన్ని ప్రభుత్వం ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలన్నటువంటి ఒక కాన్స్పిరసీతో కూడిన స్లోగన్స్ ప్రజలని తప్పుబోబట్టి ఓటర్ని తప్పుత్రోవ పట్టించి వాళ్ళకి ఓటు వేయించుకునే విధానంగా దీన్ని తీసుకురావాలన్నటువంటి దురుద్దేశపూరితమైనటువంటి నినాదాలు తప్ప ఇందులో ఏమాత్రం పసలేదు రజనీకాంత్ గారు.